వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది. సో వాళ్ళు 15,000 ఇస్తామన్నారు. ఎకరానికి 7,500 చొప్పున 2 సీజన్లకు కలిపి 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము 6,000 మాత్రం ఇవ్వాలనుకుంటున్నామని చెప్పేసి ఓపెన్గా చెప్పేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. కాకపోతే గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే 5,000 ఉందో దానికంటే ఒక 1,000 రూపాయలు ఎక్కువనే ఇస్తున్నామని అన్నారు. మనం ముందు నుంచి కూడా ప్రెడిక్షన్ చేసినాం 6,000 ఇవ్వాలని చెప్పేసి అయితే నిర్ణయిస్తున్నట్టుంది, సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా మనకు సమాచారం ఉందని చెప్పేసి యుధిష్ఠిర వార్త తరపున కూడా చెప్పినాం మనం. సో ఎకరానికి 6,000 చొప్పున మాత్రమే సంవత్సరానికి 12,000 రూపాయలు రైతుకు ఒక ఎకరానికి అందుకోబోతున్నాడు. అయితే ఈ 12,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో, ఈ 6,000 రూపాయల ఎకరానికి ఏదైతే ఉందో ఇవి క్రమక్రమంగా పెంచుతారనే ఒక ప్రెడిక్షన్ అయితే చేసినా కానీ మరి పెంచుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.